తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం మానకొండ మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మెడల్ పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వి వరలక్ష్మి, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ శ్రీలత, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు దేవా శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు తాలిపల్లి శేఖర్ గౌడ్, బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మానకొండూరు మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మరియు అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు, సీనియర్ పార్టీ నాయకులతో ఈరోజు మానకొండూరు మండల కేంద్రంలో అవతరణ దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాము. ఈరోజు ఇది తెలంగాణ అనేది ఎంతో మంది అమరవీరుల జ్ఞాపకంగా వారి యొక్క త్యాగాలు స్మరించుకునే రోజు కూడా ఈరోజు. వారి యొక్క కారణంగానే మన తెలంగాణ సిద్ధం జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కావడం ఉంది. అదేవిధంగా తెలంగాణ పునర్నిర్మాణ భాగంగా ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు తెలంగాణ నిర్మాణంలో అందరూ పేదవారికి కూడా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా సన్న బియ్యము, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ యొక్క అమరులను గుర్తించుకుంటూ వారి యొక్క ఆశయాలను నిలుపుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఇదే విధంగా రాబోయే తరాల్లో కూడా మా యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వాదం కోరుతూ ఇప్పుడు కొత్త పింఛన్లు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. లబ్ధిదారులు కూడా ఎవరైతే ఉన్నారో బెనిఫిషియరీ కూడా వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాము. ఇప్పటికే సెక్రటరీస్కి కానీ ఎంపీడీఓస్ కానీ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. వాళ్ళు కూడా గ్రామాల్లో ఉండి వారి యొక్క వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం మా యొక్క ప్రథమ కర్తవ్యం. అదేవిధంగా మా కాంగ్రెస్ గ్రామ శ్రేణిలో ఉన్న నాయకులు కానివ్వండి వాళ్ళు కూడా వారికి తోడ్పాటు అందిస్తూ ఎవరైనా లబ్ధిదారులు ఉన్నారో బెనిఫిషియరీ ఉన్నారో వారిని గుర్తించే పనిలో భాగంగా కావాలని కోరుతూ మరొకసారి తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.